ఇక మరి కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. పార్టీలో తన విషయంలో జరుగుతున్న పరిణామాలపై ఓ క్లారిటీ ఇవ్వబోతున్నారు ఎమ్మెల్యే కొలికపూడి. అయితే కొలికపూడి అసలు ఏం చెబుతారు అన్న దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక ఇందాకే మనం చూసాం ఇదే అంశంపై ఎంపీ కేశినేని చిన్ని బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా తాను గుడికి సంబంధించి ఎక్కడ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, ఇది చాలా చిన్న విషయము, తాను వీటిని పట్టించుకోను, పూర్తిగా కూడా ఇటు పార్టీకి సంబంధించిన పెద్దలే ఈ విషయాన్ని గమనిస్తారు అంటూ కూడా ఇటు కేశినేని చిన్ని మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. మరి కాసేపట్లో మీడియా ముందుకు కొలికపూడి శ్రీనివాసరావు రాబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు కేసుని చిన్ని మాట్లాడుతుంది చాలా చిన్న అంశం అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే కొలికపూడికి సంబంధించి మనం వాట్సాప్ స్టేటసెస్ అండ్ అంతకు ముందు సైతం ఇటు ట్వీట్స్ లో సైతం చూసాము, ఆయన ఎప్పుడు కూడా వివాదాలు నిలుస్తూ ఉంటారు. సో ప్రెసెంట్ ఇటు కొలికపూడి మీడియాతో ఏం మాట్లాడబోతున్నారు, ఈ అంశంపై తిరువూరు ఘటనపై కూడా ఆయన స్పందిస్తారనుకోవాలా? అప్డేట్స్ ఏంటి శివ? చూసుకుంటే మనకు దేశపట్లో కొలికపూడి శ్రీనివాస్ మీడియా ముందుకు రాబోతున్నారు. ఖచ్చితంగా ఆయన తాజాగా జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా నిన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మీడియాతో చిట్ చాట్ లో చేసిన కామెంట్స్ కావచ్చు, అలాగే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఎంపీ కేశినేని చిన్ని చేసిన కామెంట్స్ కావచ్చు, అలాగే మిగిలిన అంశాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా కొలికపూడి శ్రీనివాస్ రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే కొలికపూడి శ్రీనివాస్ కు సంబంధించి కూడా పార్టీ అధిష్టానం నిన్న చాలా క్లారిటీగా స్పష్టంగా హెచ్చరికని జారీ చేసింది. పార్టీకి సంబంధించి గీత దాటితే వేటు తప్పదు. ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా ఆయనకి హెచ్చరికలు జారీ చేశాం, అయినప్పటికీ ఆయన తీరులో ఏమాత్రం కూడా మార్పు లేదు, ఇంకా పిలిచేది లేదు, మాట్లాడేది లేదు, హెచ్చరికలు లేవు, ఇక క్రమశిక్షణ సంఘం ముందు మాట్లాడి నిర్ణయాలు తీసుకోవటమే మిగిలిందని చెప్పి చాలా క్లారిటీగా చెప్పిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు ఈ రోజు ఉదయం నుంచి కూడా నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నేతలు చాలా హాట్ కామెంట్ చేశారు. మాకు ఆ కృష్ణా జిల్లా మొత్తం, ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా కావచ్చు, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి డ్రగ్స్ రహిత సమాజం కోసం పోరాడుతున్నాం. ఇక నుంచి మేము తిరువూరులో డ్రగ్స్ రహిత సమాజం కోసం కాదు, కొలికపూడి శ్రీనివాస్ రహిత సమాజం కోసం, తిరువూరు కోసం పోరాటం చేస్తామని చెప్పి టీడీపీ నేతలు హాట్ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే కొలికపూడి శ్రీనివాస్ ఈరోజు సాయంకాలం 5 నుంచి 6 గంటల మధ్యలో మీడియా ముందుకు రాబోతున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కావచ్చు, చిన్ని సంబంధించిన కామెంట్స్ కావచ్చు, అలాగే నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ విషయానికి సంబంధించి కావచ్చు, అలాగే ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు, అలాగే మొత్తం మీద ఈ 3 రోజుల కాలంలో జరిగిన పరిణామాలు, కళ్యాణం రోజు ఏదైతే పట్టు వస్త్రాలు లాక్కున్నా లేదా అనే దానికి సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే పట్టు వస్త్రాలు లాక్కున్న సమయంలో తాగి గుడికి వచ్చారని చెప్పి కూడా కొలికపూడి ఆ రోజు స్టేటస్ లో పెట్టారు. ఆ తర్వాత లోకేష్ దంపతులు మంగళగిరి లక్ష్మీనరసింహస్వామికి దంపతులుగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించారని చెప్పి మరొక స్టేటస్ పెట్టుకున్నారు. అయితే నిన్న ఇవాళ ఆయన ఎటువంటి స్టేటస్ పెట్టలేదు, కానీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ అంశాలన్నిటిపై కూడా కొలికపూడి వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సత్తా. థ్యాంక్ యూ శివ.